సంభోగం అనేది ప్రతి ఒక్క ప్రాణికి అవసరం. అది మనుషులకు కావచ్చు, జంతువులకు కావచ్చు. సంభోగం అనేది మనిషి జీవితంలో ఒక భాగం. అలాంటి శృంగారం కొందరికి పరిమితం కాదు. అందరూ సంతృప్తిగా చేసుకునే ఒక ఎంజాయ్మెంట్. ఈ సంభోగాన్ని తమ భర్తతో కానీ తమకు నచ్చిన పార్ట్నర్తో కానీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే కొందరు భర్త లేని స్త్రీలు ఇలాంటి కోరికలు కలిగినప్పుడు వారు ఆ కోరికలను ఎలా తీర్చుకుంటారో ఆ అనుభూతులను ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంతమంది స్త్రీల భర్తలు ఏదైనా వ్యాపారం లేదా జబ్బు వల్ల వారికి దూరం ఉండడం జరుగుతుంది. ఇలా కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు కావచ్చు. అలాంటప్పుడు స్త్రీలు తమ కామకోరికలు కలిగినప్పుడు ఆ కోరికలను ఏ విధంగా తీర్చుకుంటారో, ఒంటరి స్త్రీలు కావచ్చు, భర్త చనిపోయిన స్త్రీలు కావచ్చు, వారికి ఇలాంటి కోరికలు కలిగినప్పుడు వారి బాధను మాటలో చెప్పలేం. ఎందుకంటే అటు భర్త లేక బాధను భరిస్తూ ఉంటారు. ఇలాంటి కోరికలు కలిగి మరింత నరకాన్ని చూస్తూ ఉంటారు. ఇలా భర్తలకు దూరంగా ఉన్న స్త్రీలు, భర్త లేని స్త్రీలు వారికి శృంగార కోరికలు కలిగినప్పుడు వాటిని నియంత్రించుకోవడానికి, కంట్రోల్లో ఉంచుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి స్త్రీలు రాత్రి సమయంలో ఎవరు లేని టైంలో వారికి సంభోగ కోరికలు కలిగినప్పుడు వాటిని నియంత్రించుకోవడానికి, అలాగే వాళ్ళు తృప్తి పడడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇటు భర్త లేక పరాయి వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం ఇష్టం లేక ఒంటరిగా వారి కోరికలను వారే తీర్చుకుంటారంట. వారి అందాలతో, వారి శరీర భాగాలతో ఆ కోరికలను తీర్చుకుంటారంట. వారి యొక్క స్థానాలను నొక్కుకోవడం, వాటిని పట్టుకొని నిద్రించడం, ఆ సమయంలో వారి భర్తలను అతను చేసే పనులను ఊహించుకుంటూ తమ యొక్క కోరికలను తీర్చుకుంటారంట. పగలు వారి వారి పనుల్లో బిజీగా ఉన్న, రాత్రి పగలు వారి వారి పనుల్లో బిజీగా ఉన్న, రాత్రి సమయం అయ్యిందంటే చాలు వారికి విపరీతమైన సంభోగ కోరికలు కలిగి వాటిని తట్టుకోలేనంతగా విలువెల్లాడిపోతూ ఉంటారు. భర్తతో కలిసి ఉన్నప్పుడు ఇద్దరు చేసిన ఆ అమృత కార్యం తను ఎంతగానో తృప్తి చెందిందో, తన భర్త ఎంతో మధురంగా తన కోరికలను తీర్చాడో వాటిని తలుచుకుంటూ తన చీకటి రాత్రిని గర్పిస్తుంటారంట. భర్తలకు దూరంగా ఉన్న స్త్రీలు వారి కామాన్ని అదుపులో ఉంచుకోవడానికి తన భర్త ఫోటోను తన బెడ్రూమ్లో పెట్టుకొని పదే పదే చూస్తూ, మురిసిపోతూ తాను చేసే పనులు గుర్తు చేసుకుంటూ కాలాన్ని గడిపేస్తుంటారంట. తనకు కామకోరికలు కలిగినప్పుడు వాటిని నియంత్రించుకొని అతనితో గడిపిన మధుర క్షణాలను తలుచుకుంటూ, అతను చేసిన శృంగార రాసలీలను అనుభవిస్తూ అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారంట. అయితే ఇక్కడ భర్త లేని స్త్రీలు తమకు శృంగార కోరికలు కలిగినప్పుడు ఏ విధంగా తీర్చుకుంటారంటే, కొంతమందికి చాలా తొందరగా 40-50 సంవత్సరాల్లోనే తమ భర్తలు చనిపోతూ ఉంటారు. ఇలాంటి స్త్రీలు ఇంకా వయసులోనే ఉంటారు. ఎందుకంటే భర్తకు 40 ఉన్నప్పుడు భార్యకి 35-40 సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి ఈ వయసులో వారికి కామకోరికలు అనేవి కలుగుతూనే ఉంటాయి. ఇలాంటి స్త్రీలు ఏదైనా తప్పుడు పని చేయాలన్నా అటు సమాజంలో, ఇటు పిల్లల ముందు చులకన అయిపోతారని అలాంటి త్యాగానికి ఎవరు కూడా వడిగట్టరు. కొందరు స్త్రీల సంగతి వేరే. బాధ్యత గల కుటుంబాల నుంచి వచ్చిన స్త్రీలు ఇలాంటి పనులు చేయరు. కాలం గడిచే కొద్ది రోజుల్లో తమ భర్త బాధలను మర్చిపోతూ పిల్లల మీద వారి బాధ్యతను పెంచుకుంటూ ఉంటారు. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత వారికి అప్పుడప్పుడు ఇలాంటి కోరికలు కలుగుతుంటాయి. అలాంటప్పుడు ఇలాంటి కోరికలు కలిగినప్పుడు చేసేదేమీ లేక తమ కోరికలను చంపుకొని తన పిల్లల భవిష్యత్తు కోసం తాను బ్రతుకుతుంది. అంతేకాని ఈ వయసులో అది భర్త చనిపోయినప్పుడు పరాయి వారితో సంబంధాలు పెట్టుకుంటే సమాజం అతి నీచంగా చూస్తుంది. పైగా ఆ ప్రభావం వారి పిల్లలపై కూడా తప్పక పడుతుంది. కాబట్టి భర్త ఉన్నన్ని రోజులు అతనితో గడిపిన ఆ మధుర క్షణాలను తలుచుకుంటూ ఆ మాధుర్యాన్ని జీవితాంతం గుర్తుగా ఉంచుకుంటారు. అప్పుడప్పుడు కామకోరికలు కలిగిన వాటిని తమంతట తామే ఆ కోరికలను తీర్చుకుంటారంట. కొంతమందికి తమ స్థానాలను గట్టిగా పట్టుకొని నిద్రించడం, వాటిని నొక్కుకోవడం వల్ల ఆ కోరికలు కాస్త తీరుతాయంట. కొందరు ఆడవాళ్ళు బొడ్డులో ఆయిల్ వేసి మసాజ్ చేస్తూ తృప్తి పడుతూ ఉంటారంట. ఇలాంటివి చేసుకుంటూ తమ కోరికలను నియంత్రణలో పెట్టుకొని జీవిస్తూ ఉంటారంట.
అయితే కొందరు స్త్రీలు భర్తలకు దూరంగా ఉన్నవాళ్ళు, అలాగే భర్త చనిపోయిన స్త్రీలు తమ కోరికలను నియంత్రించుకోవడానికి, అలాగే వాటిని చంపుకొని బ్రతకలేక కొన్ని తప్పుడు పనులకు ఒడిగడుతూ ఉంటారు. ఇలాంటి స్త్రీలు తమ ఇష్టపడ్డ మగాళ్ళతో, తమకు నచ్చిన మగాళ్ళతో వారి కోరికలను తీర్చుకుంటూ తృప్తి చెందుతూ ఉంటారు. కానీ వాటిని బహిరంగ చేయకుండా, గుట్టు చప్పుడు కాకుండా చేస్తూ వారి కోరికను తీర్చుకుంటారంట. ఇంకొందరు స్త్రీలైతే మగాళ్ళతో అసలు సంబంధం లేకుండా స్త్రీలు మాత్రమే ఈ కోరికను తీర్చుకొని తృప్తి చెందుతూ ఉంటారంట. ఇద్దరు స్త్రీలు ఇష్టపడితే వారికి ఒక పురుషుడితో పని లేదంట. వాళ్ళిద్దరే వారికి నచ్చిన రీతిలో సంభోగాన్ని ఎంజాయ్ చేస్తారంట. ఇలాంటి స్త్రీలు కూడా చేయని వారి జీవితాలు గడుపుతూ ఉంటారంట. వీరికి ఒక్కరే పుట్టరు అని కోరికలు తీర్చుకుంటారంట. శారీరకంగా, మానసికంగా చాలా రకాలుగా తృప్తి చెందుతూ ఉంటారంట. ఇలాంటి వాళ్ళు సమాజాన్ని అసలు లెక్క చేయరు. వారికి నచ్చిన రీతిలో వారికి నచ్చినట్టు జీవించేస్తూ ఉంటారు. ఈ కలియుగంలో రకరకాల మనుషులను చూస్తుంటాము. అలాగే రకరకాల స్త్రీలు, వారి పద్ధతులను, వారికి కలిగే కోరికలను కూడా చూస్తూ ఉంటాము. ఇలాంటి వారే కాకుండా ఇంకా వింత వింత స్త్రీలు కూడా ఈ సమాజంలో ఉన్నారు.